లోకానికి తెలియకుండా బయటి ప్రపంచానికి సాక్ష్యమే కనబడకుండా మనసు నీ లోపల చేస్తున్న ఓ భయంకరమైన మోసం నీకు తెలియాలి. ఉన్న పాటు నువ్వు ఉంటావు, నీలో నీవు అనుకుంటావు అంతే, బయటికి అనవు. మనసుతో నీ లోపల నీవు నోరు మూసుకొని బయటికి ఎవ్వరికి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని చూపులతో చూసేవన్నీ చూసుకుంటూ, చెవులతో వినేవన్నీ వినుకుంటూ, ఆలోచనలు చేసేవన్నీ చేసుకుంటూ, ఇలా లోపల ఘోరాతి ఘోరమైనటువంటి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళందరూ చెప్తున్నాడు, నా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కడు అహంకారి. అహం మత్సరం కుళ్ళు నీకు వస్తుంది, గర్విష్టిగా నువ్వు మారిపోతున్నావు. నేనేమన్నా బయటికి చెప్పాను అనుకుంటున్నావు, నువ్వు బయటికి చెప్పలేదు, కానీ నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడు అవుతున్నావు. ఈ విషయంలో ప్రతి ఒక్కడు దేవుడి దగ్గర తేలిపోతాడంతేనండి. అందరూ తేలిపోతారండి. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేసి యమా భక్తుల్లాగా నటిస్తుంటారు. ఓవర్ యాక్టింగ్ అస్సలు చేయకూడదండి దేవుడి దగ్గర మనం, ఎందుకంటే మన గురించి అంతా తెలుసండి దేవుడికి. నటించకూడదు, యథార్థంగా జీవించాలి.